హాయ్ ఫ్రెండ్స్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ఖలీఫా సినిమా ఈరోజే రిలీజ్ అయింది. ఈ సినిమా మలయాళం, తెలుగులో కూడా రిలీజ్ అయింది. అయితే హైదరాబాద్ మొత్తానికి ఒకే ఒక షో చాలా దూరంగా వేయడం వల్ల మలయాళం వెర్షన్ చూడాల్సి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమాకి దర్శకుడు మన్యం పులి, టర్బో లాంటి సినిమాలు తీసిన వైశాఖ్. మన్యం పులి చూసిన వాళ్ళకి వావ్ అనిపిస్తుంది, టర్బో చూసిన వాళ్ళకి ఎందుకు చూసామా అనిపిస్తుంది. అయితే ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ ఏంటి అంటే, ఆమిర్ అలీ బట్టల బిజినెస్ నడుపుతూ ఉంటాడు. బాక్సింగ్ అంటే ఇష్టపడతాడు. ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంటాడు. అయితే అనుకోకుండా తండ్రి రూపంలో కుటుంబాన్ని కలిచివేసే ఓ ఇబ్బంది వస్తుంది. తన తండ్రిని, తన కుటుంబం పరువుని కాపాడుకోవడం కోసం తన గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళిన ఆమిర్ అలీకి తన తాతగారి వ్యాపారం ఏంటో తెలుస్తుంది. వాళ్ళ తాతగారు ఏ వ్యాపారం చేశారు, అదే వ్యాపారంలోకి అమీర్ అలీ ఎలా వచ్చాడు అన్నది మిగిలిన కాన్సెప్ట్. ఆ తర్వాత ఏం జరిగింది, అమీర్ అలీ ఖలీఫాగా ఎలా మారాడు అన్నది మిగిలిన కథ. దర్శకుడు వైశాఖ్ ఎంచుకున్న కథ చాలా పాత కథ. మీకు కేజీఎఫ్ కూడా గుర్తొస్తుంది ఈ సినిమా చూస్తున్నప్పుడు. అయితే తీసిన విధానం మాత్రం వెరైటీగా, స్టైలిష్గా ఉంది. చేజులు కానీ, బ్రిడ్జ్ మీద సీన్ కానీ, యాక్షన్ సన్నివేశాలు కానీ, సెక్యూరిటీ గార్డుల ఫైట్ కానీ వావ్ అనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు సినిమాని నిలబెట్టాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ సెటిల్డ్ యాక్టింగ్ ఈ సినిమాకి ప్లస్. అలాగే 2 క్యామియోలు ఉంటాయి. ఆ 2 ఎవరు అన్నది నేను చెప్పను, మీరే చూడండి. మలయాళం ఫ్యాన్స్ అయితే వెర్రెక్కిపోతారు. ఫోటోగ్రఫీ సూపర్గా ఉంటుంది. మన కొండన్న నటించిన కింగ్డమ్ సినిమాకి ఫోటోగ్రఫీ అందించిన జోమాంటి జాన్ ఈ సినిమాకి కెమెరా వర్క్ అందించారు. ఫ్యాంటాస్టిక్ కెమెరా వర్క్. జేఎక్స్ బిజయ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ పాయింట్లో అతి పెద్ద ప్లస్ పాయింట్. చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా డైరెక్టర్ మెల్లిగా తీసుకుంటూ వెళ్ళాడు. కథలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. అందులోని ఇది 2 పార్ట్ల సినిమాగా మనకు చూపిస్తారు. ఫస్ట్ పార్ట్లోనే ఫస్ట్ భాగం కొంచెం స్లోగా ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్లో యాక్షన్ సన్నివేశాలు, కథలో కొంచెం డెప్త్కి వెళ్ళడం వల్ల ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చూసినప్పుడు మనకి ఎక్కడ ఇబ్బంది అనిపించదు, ల్యాగ్ ఉన్నట్లు కూడా అనిపించదు. చక్క సాగిపోతుంది. అయితే పెద్ద ఇబ్బంది పాత కథనే కొత్తగా చెప్పడం. అయినా పర్వాలేదు, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి సూపర్ యాక్టర్, వైశాఖ్ లాంటి స్టైలిష్ డైరెక్టర్ సినిమాని నిలబెట్టారని చెప్పొచ్చు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ చూడడం నాకు కుదరలేదు. సో తెలుగు డబ్బింగ్ ఎలా ఉందో నాకు తెలీదు. ఆ 2 క్యామియాలు లాస్ట్లో బాగా పేలుతాయి. ఇంద్రన్స్ క్యారెక్టర్ కానీ, మంత్రి క్యారెక్టర్ పోషించిన వ్యక్తి కానీ చాలా బాగా చేశారు. ఇది స్టైలిష్గా కమర్షియల్ ఎలిమెంట్లతో తీసిన సినిమా. మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. మాస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేయొచ్చు. కొంత స్టోరీలో కొత్తదనం ఉండుంటే ఇదొక మెమరబుల్ సినిమాగా నిలిచిపోయేది. అంత డబ్బు పెట్టినప్పుడు కొంచెం స్టోరీ మీద శ్రద్ధ పెట్టుంటే బాగుంది. ఏదైనా సెకండ్ హాఫ్ సినిమాని నిలబెట్టిందని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు, పోరాటాలు, యాక్షన్ సీక్వెన్స్లు, క్యామియోలు అన్నీ నిలబెట్టాయని చెప్పొచ్చు. యాక్షన్ సినిమాలు, కేజీఎఫ్లు, సలార్ లాంటి ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను ఒకసారి ఖచ్చితంగా చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.